మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. వెలుగు పేపర్లు వచ్చింది ఇలా ముచ్చట. చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు చూసే ప్రయత్నం చేయాలి. ఏమొచ్చిందంటే పిల్లలకు షుగర్ టెస్టులు మొబైల్ టీమ్స్ ద్వారా స్కూల్లోనే పరీక్షలు చేస్తారంట. పిల్లలకంట షుగర్ టెస్టులు చేస్తారంట. ఇక వాయన వాస్తవానికి షుగర్ ఒలికొచ్చేది అప్పుడు కనీసం ఒక 50 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి వచ్చేది షుగర్. ఇప్పుడు పుట్టిన పొరగాల కల్లా వచ్చి పాడవుతుంది. చూడు, మనం తినే తిండా, తాగే తాగుడా, నీళ్ళ, మరి లేకపోతే పీల్చే గాలి, మరి ఎట్ట వస్తుండొచ్చి షుగర్ పాడైపోను. కొంతమందికి వారసత్వం ద్వారా వస్తుంది, మరి కొంతమందికి ఎట్ట వస్తుంది. లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది పొరగాళ్ళకు. ఈ కాలంలో ఏ పొరగాడన్నా ఒకప్పుడు ఆయన ఆటలు ఆడుతున్నాడులా, ఒక కబడ్డీ లేదు, ఉరిగోన లేదు, ఈత కొట్టుడు లేదు, లేకపోతే సైకిల్ దొక్కుడు లేదు, ఏమీ లేదు. ఛార్జింగ్ నూక, ఫోన్ అడ్డం పెట్ట, ఒకటే పందాలుగా రీల్స్, ఒకటి గుంజి గుంజి చెయ్యత్త నొప్పిలేస్తాను. కానీ ఛార్జింగ్ ఒడిచిపోతేనే నెట్ అయిపోతేనే పక్కకి వేస్తుండు. ఇక నెట్టెడ్ అయిపోయి పాడే దాంతో అన్లిమిటెడ్ వేసుకుంటారు. కానీ ఆయన చెయ్యి గుంజి పక్కకి వేయవలసిందే. కానీ అప్పటిదాకా ఫోన్ ముందరనే ఉంటుండే. మరి ఇక షుగర్ రాకు ఏమొచ్చి పాడవుతుంది. ఇప్పుడు వ్యాయామం లేదు, ఎట్టవాడు పెద్దోళ్ళు చేసే కాలం లేదు, బుడపొరగాలు చేస్తారు. కానీ వ్యాయామం లేదా, ఆటలు లేవా, పాటలు లేవా, ఏది లేవు, కోతికొమ్మ లేదు, బీతికొమ్మ లేదు. ఎంతసేపటి సెల్లుపోను పాయ బుడ్డ పొరగాలు షుగర్ వస్తుందంట. నిండా 5-6 ఏళ్ళు ఉన్నాడు పొరగాడు. అసలు అంగన్వాడి పోయే పొరగాలకు అప్పటికే తెల్లెంటుకలు వస్తూనే ఉన్నాయి, పాడైపోను. తెల్లెంటుకలు ఎప్పుడు వచ్చేది? దగ్గర 40-50 ఏళ్ళకు తెల్లెంటుకలు వచ్చేది. కనీసం 25-30 ఏళ్ళ కన్నా వస్తే అది అందం ఉంటుంది. 3-4 ఏళ్ళకే తెల్లెంటుకలు వచ్చేది ఎక్కడ పాడైతే చెప్పురిగా. తెల్లెంటుకలు వస్తాయి. పొరగాడు తిందామంటే తినబుద్ధి కాదు, తిన్నా కానీ తోడుగాడు. ఎప్పుడు ఆరిపోయినట్టు ఉంటాడు పొరగాడు. ఇక అయినా కానీ పోతూనే ఉంటాడు. ఒకటే పని తలుతాడు, మొత్తం పక్కన తలుపుతుంటాడు గదగాడు. ఏం కావచ్చు, నీ లెక్క దాగినట్టు పక్క తడిపిల్లి అని అయ్యమ్మ అనుకుంటారు. గట్ల కాదంట. జర్రంత డౌట్ వచ్చిందంటే డాక్టర్ కాడు కొనబోతూనే ఉండాలంట. ప్రతి గవర్నమెంట్ దవాఖాన ఏది జిల్లా ఆసుపత్రులు ఉంటాయి కదా, ఆ జిల్లా ఆసుపత్రులు అన్నట ఫ్రీగా ఇస్తున్నట్టు వాళ్ళకు జర చూపించుకునే ఉపాయం అంటే చెయ్యి. ఉత్తపుణ్యానికి పొరగాల జీవితం ఆగం చేయకూడదు. నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఏమవుతుందిలే, ఆనకాలం ఊక వస్తుంది పొరగాలకు, చలికాలమేనా పక్క తడుపుతూనే ఉంటారు. ఎండాకాలమా ఏం కాదు, ఊక నీళ్ళు అవుతున్నట్టు అందుకోసం వస్తుందేమో. గిసోటి మానుకునే ఉపాయం చేయదు. జర్రంత డౌట్ వచ్చిందంటే డాక్టర్ గారు కొనబోతూనే ఉండాలి. ఇక వాళ్ళు తిండేసుకొని తింటారు. పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు, చాక్లెట్లు, ఇల్లు ఏమైనా ఎక్కడికి వచ్చేవి ఉన్నాయి. ఇలా ఒక్కటన్నా ఎక్కడికి వచ్చేయలేదు, పాడైపోను. ఆడు జర్రంతా ఏడవంగానే పొరగాడు ఏడవంగానే అమ్మో నా కొడుకు ఏడుస్తుంది, నా బిడ్డ ఏడుస్తుంది. ఏం కావాలి నాయన నీకంటే? ఆ పొరగాడు ఐస్ క్రీమ్ కావాలి, పిజ్జా కావాలి, బర్గర్ కావాలి, జంక్ ఫుడ్ కావాలి అనగానే పోతనేమిటి తీసుకొచ్చి ముందర పెడితే సొప్ప మేసాడు పొరగాడు. అది సొప్ప మేసాడు పోస్తే సప్పగా లోపలికి పోతే కడుపులో పోతుంది. ఇంకా దాని పని చేస్తుంటే పొరగాళ్ళకి మొత్తం ఇక షుగర్ అటాక్లు అవుతున్నాయట. చూడురు కథ. షుగర్ వ్యాధి దాదాపుగా జర్రంతా నడీడు దాటినాక వచ్చేది షుగర్, పాడైపోను. ఇవాళ రేపట్ల మనం తినే తిండా, పీల్చే గాలా, లేకపోతే నీళ్ళ, ఏ రకంగా వస్తుందో కానీ వస్తూనే ఉంది పాడైపోను షుగర్. ఇంకా చూడరు కథ. అందుకోసమనే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తారు, మన స్కూళ్ళలోనేట అదే గుచ్చాగానే బ్లడ్ వెళ్తుంది కదా, అవి ఆ పరికరాలు మొత్తం ఇస్తారంట. బడిలో మన పొరగాడు బయటకు పోగానే టెస్ట్ చేస్తూనే ఉంటారట. షుగర్ ఎంత ఉంది, ఏం కథ అని. ఇక పాయన ఇక షుగర్ ఒకటి తలగబడ్డది. ఇప్పటికే 12 రకాల రోగాలతో ఉండమంటే బుడ్డ పొరగాలకు పుట్టిన కాడి నుంచే షుగర్లు వస్తే వాళ్ళు రేపు పెరిగి పెద్దగా తిన్నాడు, మంచం ఎక్కేదన్నాడు, పిల్లలుగానే తిన్నాడు. అవుతున్నారు అసలు ఈ కాలం పొరగాలతోటి అనుకుంటున్నవచ్చు. రానున్న రోజులలో పొరగాలు దేవుడా ఏమక్కర పుట్టిస్తేవి ఈ రూపాన్ని పాడైపోను, ఈ మానవ జన్మ ఎందుకు పుట్టిస్తే మన కాలం వస్తట్టే ఉంది. ఎవరైనా కానీ 40-50 ఏళ్ళు పైన పడ్డోళ్ళు గోళీలు వేసుకునేది అప్పట్లో. సరే ఈ కాలం అయితే కనీసం 25-30 ఏళ్ళ కానీ వేస్తేనేమో. కానీ ఇప్పుడు పుట్టిన కానిచ్చే కడుపుల పిండం పడ్డ కానించి మొదలుకుంటే ఆడు ప్రపంచానికి పరిచయం వరకు తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చిందాకా సూదులు, గోళీలు, మందులు వాడుతూనే ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడైతే పొరగాడు జన్మిస్తాడో అప్పటి నుంచి మొదలుకుంటే మళ్ళీ సత్యాంతకాలం గోళీలే పాడైపోను, సూదులే పాడైపోను. ఒకటే పందిరి మొత్తం వాతావరణం మొత్తం నాశనం అయిపోయింది. నేచర్ మొత్తం సర్వనాశనం చేసుకొచ్చారు. ఈ షుగర్ అంటే కొంతమందికి వంశపారపర్యంతుడు వస్తుంది, ఇక దానికి కూడా చేసేది లేదు. కానీ కొంతమంది మాత్రం పైసలు పెట్టి కొనుకొచ్చుకుంటారు షుగర్ పాడైపోను. జర ఈ జంక్ ఫుడ్లు, ఫ్రైడ్ రైస్ లాంటివి కానీ, లేకపోతే ఈ పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింకులు గిసోంటి తెరుగు పోయే ఉపాయం చేయకుని వెలుగు పేపర్లో క్లియర్గా ఇచ్చిండ్రు.
మా అమ్మ కానీ చిన్న చిన్న పిల్లలకు షుగర్ వస్తుందంట, జర గైడ్ తిరిగిపోయే ఉపాయం చేయకూరి. పోరగాడు లాస్ట్ 6:30-7 గంటలకు లేచినా కానీ కనీసం ఒక 10-20 నిమిషాలు నడిపించే ఉపాయం చేయరి, ఆటలు ఆడుకోమని చెప్పురి. ఈయన కూడా 2 దెబ్బలను కొట్టి ఫోన్ పక్కకి, కానీ ఫోన్ చేతిలో పెడితే అంటే పోరగాల జీవితం మొత్తం సర్వనాశమైన అంటే ఇక మీకు జాగ్రత్త, తర్వాత మీ ఇష్టం ఇక.